డయాబెటీస్ ఉన్నవారికి రోజువారీ జీవితం అంత ఈజీ కాదు. చిన్న ఆహారం కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు మారుతాయి. అందుకే డయాబెటీస్ రోగులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మందులతో పాటు సరైన ఆహారం తీసుకుంటేనే చక్కెర నియంత్రణలో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక సాధారణ కూరగాయ డయాబెటీస్ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. డయాబెటిక్ రోగులకు ఉల్లిపాయలు ఒక వరంలా పనిచేస్తాయని పోషక ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతిరోజు వంటల్లో వాడే ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిల్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయని అంటున్నారు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు లేదా ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలో గణనీయమైన మార్పులు కనిపించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉల్లిపాయలో ఉండే క్రోమియం, సల్ఫర్ వంటి మూలకాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్తున్నారు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, అలాగే పచ్చి ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది పోషక ఆహార నిపుణుల సూచనల ప్రకారం ప్రతిరోజు సలాడ్లో కొద్దిగా పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఉపయుక్తిగా ఉండవచ్చని చెప్తున్నారు. ఇంకొన్ని నివేదికల ప్రకారం వెల్లుల్లిపాయ రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఉల్లిపాయలు క్లోమ పనితీరును ఉత్తేజితం చేసే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని కూడా పేర్కొంటున్నారు. అయితే ఇది ప్రతి వ్యక్తికి ఒకేలా పనిచేస్తుందనే హామీ మాత్రం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే డయాబెటీస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి కావడంతో కేవలం ఉల్లిపాయలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యుల సూచనల ప్రకారం మందులు, ఆహారం, వ్యాయామం కొనసాగించడం తప్పనిసరి. ఇలాంటి సహజ పద్ధతులు సహాయకారిగా ఉపయోగపడొచ్చని మాత్రమే భావించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొత్తగా ఏ ఆహార అలవాటు మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.